బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ శివార్లలో కల్తీ దందా విపరీతంగా సాగుతోంది. పప్పులు, ధనియాలు, నూనెల నుంచి ఆవాల వరకు అన్నింటా కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా జీడిమెట్లలో కల్తీ పచ్చళ్ల ముఠా పట్టుబడింది. బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఈ చట్నీస్ దందా బయటపడింది. డబ్బాల కొద్దీ పాడైపోయిన పచ్చళ్లతో పాటు కల్తీ కారం, ఆవుపొడి సహా ఇతర కల్తీ ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో బయటపడ్డ కల్తీ పచ్చళ్ల ముఠా ఎలా పచ్చళ్లు తయారు చేస్తోంది, ఇందులో ఏం రసాయనాలు కలుపుతోంది, అసలక్కడ ఏం జరుగుతోందో మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. జీడిమెట్లలో భారీగా ఈ కల్తీ పచ్చళ్ల బండారం బయటపడింది. ఈరోజు ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా జీడిమెట్ల పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా ఈ కల్తీ పచ్చళ్ల వ్యవహారం బయటపడింది. అయితే పూర్తిగా అపరిశుభ్రత వాతావరణంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఎటువంటి క్లీనింగ్ కూడా లేకుండా ఇక్కడ కల్తీ పచ్చళ్ళు అనేది తయారు చేస్తున్నారు. మనం ఇప్పుడు టోటల్గా మొత్తం ఎస్ఓటీ పోలీసులు దీంట్లో దాదాపు 400 డబ్బాల దాకా గుర్తించారు. వాటిలో 120-150 దాకా మొత్తం పాడైపోయి ఉన్నాయి. అయితే వీళ్ళంతా ఈ పచ్చళ్ళకు సంబంధించి మొత్తం ఈ మామిడికాయకి సంబంధించి పీసులు విజయవాడ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. వాటిని నెలల తరబడి ఇక్కడ స్టోర్ చేయడానికి దానికి కొన్ని కెమికల్స్ కలిపి దాంట్లో వీటిని డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారు. ఉప్పుతో పాటు దాంట్లో ఎస్టిక్ యాసిడ్ని కలుపుతున్నట్టు మనకి స్పష్టంగా తెలిసింది. దాంతో భారీగా మనకి స్మెల్ వస్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి డబ్బాలు ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం, అసలు లోపల ఎటువంటి ప్రోడక్ట్ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ దాదాపు మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మిషనరీ ఉంది, తయారు చేసే మిషనరీ. మొత్తం ఇక్కడ పచ్చళ్ళు ఒకటే కాదు, ఇక్కడ పసుపు, మసాలాలు, అదేవిధంగా కారం, మిగతా జింజర్ పేస్ట్, మిగతా అన్నీ కూడా ఇక్కడ తయారవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ పాడుబడిన మొత్తం ఇక్కడ ఇలాంటి అపరిశుభ్రత వాతావరణంలో ఇవన్నీ తయారవుతున్నాయి. దాదాపు ఇక్కడ డబ్బాలు చూస్తే ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మనం. మొత్తం ఈ పీసెస్ మొత్తం బూజు పట్టి మొత్తం చండాలంగా తయారైపోయాయి. ఇటువంటి వాటితో ఈ పచ్చళ్ళు తయారు చేసి బయట అమ్ముతున్నటువంటి పరిస్థితి. దాదాపు 300 నుంచి 400 డబ్బాల దాకా గుర్తించారు. వీటిలో దాదాపు 150 దాకా మొత్తం పాడైపోయి ఉన్నాయి. వీటితోనే ఈ పచ్చళ్ళు తయారు చేసి బయట షాపుల్లో అమ్ముతున్నారు. ఏమి తెలియని అమాయక ప్రజలు వీటిని తిని రోగాల పాలవుతున్నారు. ఇటువంటి కొత్త ఏం కాదు. రీసెంట్గా మనం కల్తీ కారం చూసాము, తర్వాత కల్తీ పసుపు చూసాము, కల్తీ జింజర్ పేస్ట్ చూసాము. ఓనర్ని మనం ప్రశ్నించినప్పుడు మేము కరెక్ట్గానే యాసిడ్స్ మిగతాయన్నీ కలిపేసి మేము కరెక్ట్గానే చేస్తున్నాము, ఎందుకంటే మాకు ఊరగాయ అనేది, మామిడికాయ అనేది కొంతకాలం వరకే దొరుకుతుంది కాబట్టి వాటిని స్టోర్ చేయడానికి మేము వీటిని కెమికల్స్ అనేవి వాడుతున్నాం అని చెప్పేసి ఓనర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అంతా విరుద్ధంగా ఉంది. ఇక్కడ తయారయ్యే పచ్చళ్ళు ఓన్లీ మామిడికాయ ఒక్కటే కాదు, క్యారెట్ సంబంధించిన పచ్చడి, తర్వాత గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి కూడా ఇక్కడ తయారవుతుంది. వాటిని కూడా రెగ్యులర్గా దొరికే వాటిని కూడా ఎక్కువ శాతంగా ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు వాటిలో కెమికల్స్ కలపాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ కూడా మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ మనకు స్టోర్ చేయాలంటే దీంట్లో ఈ ఊరగాయలకు సంబంధించి మొత్తం ఉప్పులో స్టోర్ చేస్తారు. అదేవిధంగా దీన్ని ఎక్కువగా పాడు కాకుండా ఉండడానికి దాన్ని ఎస్టిక్ యాసిడ్ కలుపుతున్నారు. దాన్ని వీళ్ళు ఎక్కువ మోతాదులో కలిపి ఇలాంటి డబ్బాల్లో వీళ్ళు స్టోర్ చేస్తున్నారు. పోలీసుల దాడులు అంతా బండారం అయితే బయటపడిందని చెప్పాలి. మొత్తం ఈ దాడుల్లో 15 లక్షల సొత్తును వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. చెప్పండి సార్, మొత్తం ఎన్ని గుర్తించారు సార్? ఇక్కడ 150 డ్రమ్ముల దాకా ఆ బూజు పట్టిన డ్రమ్ములు ఉన్నాయండి. అందులో కొన్ని మామిడికాయలు, కొన్ని గోంగూర, అల్లం పేస్టు అండ్ క్యారెట్ ఇటువంటివన్నీ ఉన్నాయండి. అవన్నీ శాంపిల్స్ సేకరించినాము. ఫుడ్ ల్యాబ్కి పంపిస్తాం. తర్వాతకు రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్. అది పోలీసులు చెప్తున్నది. ఇక్కడ ఈ మధ్య మేము గుర్తించాము, ఇక్కడ వీటన్నిటిని కూడా శాంపిల్స్ ఫుడ్ సేఫ్టీ అధికారుల కోసం శాంపిల్స్ ఇవ్వడానికి ఇక్కడ కలెక్ట్ చేశారు. వీటన్నిటిని బూజు పట్టిన ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ నిల్వ చేసి ఉంచారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు, వాడికి శాంపిల్ పంపిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఇండస్ట్రీలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. వీటి మీద స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద రెగ్యులర్గా చెకింగ్స్ జరగాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ ప్రభాకర్తో నాగార్జున, ఎన్టీవీ, హైదరాబాద్.